హలో హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా మీకు ఒక మంచి వస్తువులు ఐటమ్స్ అయితే నేను చూపించబోతున్నాను. థింగ్స్ అనుకోవచ్చు. అండ్ మీ అందరికి తెలుసు నాకు నేచర్ అంటే ఎంత ఇష్టమో. మీరు లాస్ట్ వ్లాగ్స్ మన ఫస్ట్ నుంచి మీరు ఫాలో అవుతుండే అయితే నాకు నేచర్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. సో ఇందులో అంతా మంచి వీడియోస్ అండ్ మంచి క్లిప్స్ అయితే నేను షూట్ చేశాను. ఈ అండమాన్ వీడియోస్ అన్నిట్లో ఇదైతే ది బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు. సో స్కిప్ చేయకుండా వీడియో అంతా చూస్తారు అనుకుంటున్నాను. అండ్ లెట్ స్టార్ట్ ది వీడియో. సో ఇక్కడైతే 2 days నేను ట్రిప్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ బడ్జెట్ వీడియో తీసానండి. మేము బడ్జెట్లో అక్కడికి ఎలా వెళ్ళాము అండ్ ఎవరు ఒక గైడెన్స్ లేకుండా మేము ఎలా అంత మూవ్ అయ్యి బైక్స్ తీసుకొని బైక్స్ కింద రెంట్ దొరుకుతాయి అక్కడ, హౌసెస్ అవన్నీ కూడా మనకి, రెస్టారెంట్స్ అవన్నీ ఎక్కడ ప్రైజెస్ అవన్నీ కూడా మీతో నేను పూర్తి డీటెయిల్స్ మీతో షేర్ చేశాను. సో నేను మీ అందరు చూస్తారనుకుంటున్నాను. అండమాన్లో ఉన్న బీచ్ ఇంకా ఒక జైల్ వీడియో అయితే మీతో షేర్ చేశాను కదా. ఇది మనం నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళబోతున్నాము. సో ఇక్కడ నుంచి మనకి బోట్ ఆల్రెడీ రెడీగా ఉంటుందండి. ఆ బోట్ ఎక్కి 1.5 hours జర్నీ చేశాక మనకి ఐలాండ్ రీచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే మేము రీచ్ అయిపోయాము అండ్ అక్కడంతా వెయిటింగ్లో కూడా ఉన్నారు. సో ఇక్కడ మిమ్మల్ని డ్రాప్ చేసి అండ్ అది మళ్ళీ మిగతా వాళ్ళని పికప్ చేసుకొని మళ్ళీ అండమాన్కి డ్రాప్ చేస్తుంది అనమాట బోట్. లిటరలీ ఆ బోట్లో అయితే 500 members ఈజీగా పడతారు. సో అంత పెద్ద బోట్ అనమాట. అండ్ లోపల మనకి ఫుడ్ ఫెసిలిటీస్ అండ్ కాఫీస్, టీస్, ఇంకా సమ్ స్నాక్స్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఈజీగా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మాకు రీచ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఒక పర్సన్ వచ్చారు. సో దట్ మా లగేజ్ పికప్ చేసుకొని మమ్మల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేయడానికి కార్ అనమాట. సో ఆ కార్ మేము అవాయిడ్ చేస్తున్నాము ఎందుకంటే మేము బైక్ మీద ట్రావెల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కార్ అవాయిడ్ చేసి బైక్ మీద ట్రావెల్ చేస్తున్నాము. సో అందుకని మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి బైక్ ఎంత ఛార్జ్ అయిందని చెప్పేసి. ఐ హోప్ మీరు ఆ వీడియో చూసుంటారు. నేను కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు చెక్ చేయకపోతే చెక్ చేయండి. సో ఇక్కడ మేము బీచ్కి రీచ్ అయిపోయిన తర్వాత అసలు బీచ్ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందంటే, క్లీన్ వాటర్ అండ్ ఈ వ్యూ ఒక్కసారి మీరు చెక్ చేయండి అంతే. ఆ రోజు మొత్తం మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్. క్లైమేట్ అయితే చాలా బాగుంది, ఎండ లేదు అంత లేదు. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి 6 అరౌండ్ అవుతుందన్నమాట టైము. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే స్కూబా డ్రైవింగ్. సో నేను మా మామయ్య ఇంకా మా హస్బెండ్ ముగ్గురం కలిసి చేద్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ కౌన్సిలింగ్ ఇంకా అవన్నీ కొంచెం ఎక్స్ప్లెనేషన్స్ అండ్ యూనిఫామ్స్ అవన్నీ ఇస్తారు కాబట్టి సో మేము మా దగ్గరలోనే ఉండే అనమాట ప్లేస్ కూడా. సో ఇంకా మేము రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అన్ని ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ విన్నామండి. సో మాకేంటి అర్థమైందంటే మనకి బాడీలో ఏ ఇష్యూ ఉన్నా కానీ, ఈవెన్ నేను హెల్తీగానే ఉన్నాను ఆఫ్టర్ డెలివరీ కూడా. ఇప్పుడు 6 months అవుతుంది డెలివరీ అయ్యి కూడా, బట్ స్టిల్ నన్ను కూడా ఇగ్నోర్ చేశారు. ఎందుకంటే సీ లోపల ఏమవుతుందంటే మనము మొత్తం వాటర్లోకి వెళ్ళాక సో దట్ ప్రెషర్ చాలా ఉంటుంది, అది మీరు భరించలేరు. ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అవన్నీ. సో డెలివరీ అయ్యాక 1 year అయిన తర్వాతనే మనకి మనము స్కూబా డ్రైవింగ్ చేయగలుగుతాము, లేకపోతే చేయలేమని చెప్పేశారు. ఇంకా ఓకే ఏం చేస్తాంలే అని చెప్పి హస్బెండ్ ఒకటే తీసుకున్నారు. అండ్ మాకి కొంచెం షుగర్ అవన్నీ ఉన్నాయి. సో ఇంకా మామయ్య కూడా స్కిప్ చేశారనమాట. ఇంక ఇక్కడికి వచ్చేసాక స్కూబా డ్రైవింగ్కి వాళ్ళు బోట్స్ అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నారు. బట్ మేము అనుకున్నాం బోట్లో తీసుకెళ్తారు ఇంకా ముందుకు తీసుకెళ్తారేమో అని, బట్ నో, ఇంకా అక్కడి నుంచే వాళ్ళని డీప్గా తీసుకెళ్ళిపోయారనమాట. నేను ఇంకా అవన్నీ చూస్తూనే ఇంకా వేరే క్లిప్స్ కూడా షూట్ చేశాను. అండ్ ఇది స్కూబా డ్రైవింగ్ లోపల మాకు వీడియో వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. అది కూడా మనకి మనీ కట్టాలి, ప్రైజ్ దాన్ని కూడా పే చేయాలన్నమాట మనం. సో ఇక్కడైతే కొన్ని వీడియోస్ క్లిప్ తీసుకున్నాము మా హస్బెండ్ వారు. సో చూడండి. టు బీ ఫ్రాంక్, పర్సనల్గా నాకు అక్వేరియం అంటే చాలా ఇష్టం. అలాంటి దాన్ని సీలోకి అంటే మనం లోపలికి వెళ్ళకపోతే ఫీలింగ్ ఎలా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే. నాకైతే అసలు ప్రాణం పోయింది అనుకోండి. అసలు లోపల ఎంత బాగుందో వీడియోలోనే, అంత ఫిషెస్, రకరకాల ఫిషెస్. మనం బయట చూసేది ఒక లెక్క, లోపలికి వెళ్ళి మన పక్క నుంచి వెళ్తుంటే ఎంత బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం, బట్ నేను ఈసారి వెళ్ళలేకపోయాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం వెళ్తానేమో చూడాలి ఇంకా.
అసలు వీడియో అయితే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని అనుకుంటున్నాను వీడియోలో మాత్రం. సో ఇక్కడైతే హస్బెండ్ బాగా ఎంజాయ్ చేశారు. బయటికి వచ్చి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకైతే అసలు మనసు ఇరిగిపోయింది అనుకోండి. అసలు అంతా మంచిగా ఉండే అనమాట. సో ఐ థింక్ మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీరు ఎవరైనా వెళ్తే పక్కా స్కూబా డ్రైవింగ్ చేయండి, నాదైతే బెస్ట్ ఒపీనియన్ ఇది. వాళ్ళు పక్క నుంచి గైడ్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు మనల్ని హోల్డ్ చేస్తారు యాక్చువల్గా, గైడ్ చేయడం కాదు. సో అక్కడ అవన్నీ అవుతున్నాగానే నేను ఇక్కడ బయట ఎంజాయ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే నేను అన్నీ చూస్తూ ఉన్నాను. బీచ్లో కూడా నాకు శంఖాలు, గవ్వలు అన్నీ అంటారు కదా, అవి ఏమీ నాకు దొరకలేదన్నమాట. బట్ ఇక్కడ అన్నీ కింద ఉండే, ఐ మీన్ చిన్న చిన్నవే, అంతంత ఇరిగిపోయినవి అట్లా కూడా కొన్ని కొన్ని ఉండే అనమాట. బట్ చాలా వరకు నాకు ఇక్కడ కనిపించాయి. ఏ బీచ్ అయినా గవ్వలు అవి కనిపించకుంటే ఎలా ఉంటుంది చెప్పండి, అది కూడా ఇంత ఐలాండ్లో. సో నాకు ఇక్కడైతే కనిపించాయి. అండ్ ఇక్కడ చూసారా క్రాబ్ అవన్నీ కూడా కనిపించినాయి అనమాట. ఇక్కడ చూసారా వెరైటీ ఫిష్, బయట కూడా ఉంటుంది ఫిష్, అదేం ఫిష్ నాకు తెలీదు. సో చూసారా ఎంత విచిత్రంగా ఉందో. సో ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ మాకు ప్రొవైడ్ చేశారు వాళ్ళే ఫుడ్ కాంప్లిమెంటరీగా అనమాట, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఇంకా మేము ఎంజాయ్ చేయడానికి వచ్చేసాము. ఇక్కడైతే హోటల్ వ్యూ మొత్తం ఇలా ఉందండి, చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. మిడిల్లో స్విమ్మింగ్ పూల్ అవంతా కూడా, మేము స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నాం, అది కూడా కుదరలేదు, ఆ రోజు మొత్తం రెయిన్ ఉండే అనమాట. సో ఇక్కడైతే మాకు బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అండ్ కాఫీ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. సో బాగుంది, చాలా బాగుంది. మా డున్ను అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో ఈవినింగ్ మాకు వేరే ప్లాన్ ఉందన్నమాట. సో అది దాని గురించి ఇంకా వెయిటింగ్ మేమైతే. సో ఆఫ్టర్నూన్ ఎప్పుడవుతుంది, ఈవినింగ్ ఎప్పుడవుతుంది అని చూస్తున్నాము. సో ఇదంతా మేము ముగించుకున్న తర్వాత ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం ఫ్రెష్ అప్ ఏమన్నా అయిపోయిన తర్వాత మేము అయిదాం అనుకునే కాలాపత్తర్ బీచ్ అని ఉంటుందండి, చాలా బాగుంది. మేము మ్యాప్లో కానీ నార్మల్ వీడియోస్ అవన్నీలో కూడా చెక్ చేసాము, అక్కడ చూడాల్సిన చాలా ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ సమ్ వీడియోస్ ఫొటోస్ చూసిన తర్వాత వెళ్ళాలనిపించింది అనమాట. సర్లే ఒకసారి విజిట్ చేద్దామని చెప్పి మూవ్ అయ్యాము. అక్కడికి వెళ్ళాక ఇంకా ఇక్కడ మనకి మంచి ఒక పార్క్ లాగా ఉంది. అండ్ తర్వాత లోపలికి అడవిలాగా వే కూడా ఉందన్నమాట. సో ఆ వే నుంచే మేము ఫాలో అవుతూ వెళ్తున్నాము. లిటరలీ ఒక 1 కిలోమీటర్ అయితే ఈజీగా నడుచుంటాం. నేను, మా మామయ్య, మా హస్బెండ్, బాబుని ఇచ్చేసి అత్తయ్యని అక్కడ పార్క్లోనే కూర్చోబెట్టేసాము. మేము ఇక్కడ మూవ్ అయిపోయాము. వెళ్తూ ఉంటే ఎంత వెళ్తున్నా కానీ ఏం కనిపించట్లేదు. ఐ మీన్ బీచ్ లాగా కాలాపత్తర్ కానీ అవన్నీ ఏం కనిపిస్తలే అనమాట. సో మేమైతే అసలు మొత్తం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మాకు వెరైటీ చెట్లు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి, కాయలు సంథింగ్ ఏమేమో డిఫరెంట్. అడవి మొత్తం పిచ్చి అడవి, ఒక్క మనిషి కూడా లేడు. మాకు తోడు ఈ కుక్క అనమాట. ఈ డాగ్తో అయితే అసలు ఫుల్ జోక్స్. అప్పుడు మొత్తం అది నడుస్తూ ఉండగా ఏమైందంటే యాక్చువల్గా మేము వెళ్తూ ఉన్నాము, మాకంటే ముందు నుంచి వచ్చేసింది. మేము ఎంత తరుముతున్నా కానీ మేము మా వెనక నుంచి వెళ్ళట్లేదు, మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. మేబీ దానికి ఏమైనా హెల్ప్ కావాలేమో అని చెప్పి వెళ్తూ ఉన్నాము. సరేలే దాన్ని కూడా చూద్దాంలే అని చెప్పి మేము ఎటు వెళ్తే అటు వస్తూనే ఉంది. అండ్ మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది అది ముందు వెళ్తూ. సరే ఒక దగ్గరికి వెళ్ళి ఆగి మమ్మల్ని తోకుప్పుకుంటూ చూస్తుందన్నమాట. సర్లే అక్కడ ఏముండిద్దిలే అని చెప్పి చూసాము. తీరా వెళ్తే అక్కడ ఏమీ లేదు చూసేసరికి. సో ఇంకా ఏం చేస్తాం, ఏం చేయలేక చూసాం. ఇంకా వ్యూస్ అన్నీ కూడా సముద్రం ఎంత దగ్గరగా ఉందో ఇక్కడైతే. నైట్ టైం అయితే వ్యూ ఇంకా ఏమంటారు అలలు చాలా పెద్దగా అవుతాయంట. సో అదే ఇంకా చూస్తూ ఉన్నాం మేము. ఇక్కడ నుంచి చూసాము కాలాపత్తర్ ఏమన్నా కనిపిస్తుందేమో అని చెప్పి, అది కూడా మాకేం కనిపించలేదు. సో ఇక్కడ ఏమైందంటే వాటర్ ఎక్కువైపోయాయంట. సో దానివల్ల మాకు కనిపించలేదని తెలిసింది తర్వాత లాస్ట్లో. అది కూడా మేము అప్పటి వరకు కూడా నడుస్తూనే ఉన్నాము, ఈ కుక్క మమ్మల్ని ఫాలో అవుతూనే ఉంది. అది ఇంకా ముందుకెళ్ళిపోయింది కదా అని చెప్పి మేము వేరే దగ్గరికి వెళ్ళాము. సర్లే ఇంక ఇక్కడ ఆగిపోదాం, చూద్దాం ఇక్కడ నుంచి అని చెప్పి చూస్తే ఏదో కాలాపత్తర్ కనిపించింది. ఇంకా నియర్ బై ఉన్నామేమని చెప్పి మళ్ళీ ముందుకెళ్ళాము. మళ్ళీ ముందుకెళ్తే మళ్ళీ మాకు ఏం తెలిసిందంటే అదొక పెద్ద ఇరిగిపోయిన కొమ్మ, అది వాటర్లో పడిపోయింది అనమాట. మేము దాన్ని చూసి కాలాపత్తర్ అనుకున్నాము, బట్ కాదు. ఇంకా సర్లే అని చెప్పి ఇక్కడ చూస్తే మాకు అంతా చెత్త అంతా ఉండే అనమాట. ఇక్కడైతే ఏదో కాయలు, పువ్వులు, ఏమో శంఖాలు అన్నీ ఉండే అనమాట. నేను ఒక పర్సన్ని, సో దట్ నేను ఇక్కడ వెకేషన్కి ఎందుకు వచ్చానంటే మీరు అందరూ చెప్తే షాక్ అవుతారు. నాకు షెల్స్ అవన్నీ బీచ్ అవంతా కూడా చాలా ఇష్టం అనమాట. ఏమన్నా కనిపిస్తాయేమో అని చూస్తున్నా పెద్ద శంఖాలు, బట్ ఒక్కటి కూడా కనిపించట్లేదు అనమాట. ప్రామిస్ గాయ్స్, అసలు ఎంత హోప్ పెట్టుకొని వచ్చిన్నో, బట్ ఇక్కడ ఏం కనిపించట్లేదు. నేను మొత్తం తిరిగింది కూడా దానికోసమే, బట్ ఏం లేదు. కొనడం ఇబ్బంది కాదు, మనీ ఎంతైనా పెట్టగలుగుతాము. కాకపోతే మనకి దొరుకుతూ అది కూడా
అదొక మెమరీ ఉండిపోతుందండి. సో నాకు ఆ మెమరీస్ అంటే చాలా ఇష్టము. అండ్ ఇక్కడ శంఖాల కోసం చూస్తుంటే ఇవి శంఖాలు కనిపించాయి చిన్న చిన్నవి. చూస్తే ఏమైందంటే ఇక్కడ ఆల్రెడీ లోపల ప్రాణాలు ఉన్నాయన్నమాట. సో ఇది ఎలాంటి ప్రాణం అంటే ఇది దానంతకు అది చేసుకునే శంఖం కాదనమాట. ఏదైతే సీలో శంఖం ఆల్రెడీ వేరే పురుగులు చేసుకొని పడేసి ఉంటాయో, ఐ మీన్ లోపల చనిపోయినవో ఏమో ఉంటాయి కదా, అవి బయటకు వచ్చేసాక ఈ శంఖాలలో ఈ పురుగులు దూరిపోయి ఉంటాయి. అండ్ ఇవి రకరకాల శంఖాలని చూస్ చేసుకుంటూ అండ్ ఇవి వాటిలో ఉంటాయి అన్నమాట. ఇది ఎంత చిన్న శంఖమో తెలుసా, అసలు మన గోరంత ఉంటుంది, అంత చిన్న శంఖం అనమాట. అందులో చిన్న పురుగు ఇలా పాక్కుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఎంత కామెడీ అసలు, అండ్ ఎంత బ్యూటిఫుల్ నేచర్ మాత్రం. ఇదైతే పుట్టలే ఉన్నాయి ఇక్కడ మొత్తం నత్తలు, అసలు అన్ని గనం ఉన్నాయన్నమాట. వీటిని నత్తనాలా అలా చెప్పి శంఖాలు అనాలా నాకైతే ఏం అర్థమవుతలేదు. మీకు ఏమనాలనిపిస్తే అది అనండి. నేనైతే నా ప్రొనౌన్సియేషన్ ఏమైనా రాంగ్ ఉంటే మాత్రం ప్లీజ్ గైస్ మీరైతే క్యారీ ఆన్ అయిపోండి ఇంకా వీడియోతో. సో ఇక్కడైతే ఫుల్గా అసలు ఎన్ని గనం ఉన్నాయో అసలు చాలా ఉండే అనమాట. కాకపోతే నేను తీసుకుందాం అనుకున్నాను కానీ అన్నీ బతికే ఉన్నాయి కదా, ఇంకెందుకులే అని చెప్పి లైట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా ఎంత మీది వరకు వస్తున్నాయో వాటర్, అయితే డేంజరస్గా ఉండే అనమాట. భయం అవుతుంది. మనం సముద్రంని ఎప్పుడు నమ్మలేము, ఎట్లా టైంలో ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉంటుందో అని చెప్పి. సో అందుకని లైట్ తీసుకోవాలి. ఇక్కడైతే మేము ఇంకా రిటర్న్ బ్యాక్ వచ్చేసామండి. అండ్ ఇక్కడ మేము 5th month ఫోటోషూట్ చేయలేదు ఇంకా డున్నుని. సో ఇదే మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి మేమైతే ఇక్కడ రాళ్ళతో ఇంకా కొన్ని శంఖాలు నేను కలెక్ట్ చేసుకున్న వాటితో అన్నిటితో ఇలా నేను చేశాను అనమాట. అండ్ శంఖం ఇక్కడ తీసుకుందామని చెప్పి వేరే షాప్కి వచ్చాము. నేను చాలా షాప్స్ ఎంక్వైరీ చేసిన అండ్ చూసిన అండ్ కొంచెం ప్రైస్ కంపారిజన్ అవన్నీ చేసుకున్నాను అనమాట. ఈ శంఖం చాలా బాగుంది. ఇది కొన్ని రకరకాల శంఖాలు చూసిన తర్వాత ఐ వాజ్ లాస్ట్ ఒక శంఖం ఫైనలైజ్ చేసుకున్నాను. నేను ఫైనలైజ్ చేసుకున్న శంఖం అయితే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశానండి. సో ఎవరైనా చెక్ చేయకపోయింటే చెక్ చేయండి. అండ్ నా షార్ట్ వీడియోస్ కూడా మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఇక్కడైతే ఈ శంఖం కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంటాయి అండి. ఇంకా శంఖాలు అయిపోయిన తర్వాత ఇక్కడ రింగ్స్ చూసా. నాకు ఒక పర్సన్ నేనైతే రింగ్స్ అంటే నాకు చాలా పిచ్చి అనమాట. సో అవి చూసాను. అండ్ ఇది ఒరిజినల్ ముత్యాలు అవన్నీ కూడా నేను చెక్ చేయించాను అనమాట. ఇట్లా అద్దం మీద ఇట్లా రాకితే అది ఇట్లా కాల్షియం అందులోకెళ్ళి వస్తే ఏంటంటే అది ఒరిజినల్ అని అర్థం అంట. సో అట్లా మేము ఇప్పటిదాకా డున్నుకి ఎప్పుడు స్ట్రా అలవాటు చేయలేదు. అండ్ ఫస్ట్ టైం మేము వాటర్ కూడా మేము ఎప్పుడు తాగిపించలేదు. ఈ ఎండాకాలం కాబట్టి లైట్గా అప్పుడప్పుడు వాటర్ సిప్ చేపించినాం అనమాట, అంతే. స్ట్రా ఎప్పుడు ఇవ్వలేదు. బట్ ఎంత ఆశ్చర్యం అసలు, స్ట్రా పెట్టుకొని తాగేస్తున్నాడు డున్ను కొబ్బరి నీళ్ళు. వాళ్ళ డాడీ తాగుతుంటే తాగుతా అని చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాడు అనమాట. మేమైతే షాక్ లిటరలీ. ఇంకా అక్కడి నుంచి అయితే మేము మూవ్ అయిపోయామన్నమాట. సో వీడియో అయితే మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినానే అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్ ఉన్నా కానీ కింద కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో అయితే మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతగానం ఎందుకు అంటున్నా అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడైతే నేను సాటిస్ఫై అవుతానో అప్పుడే మీకు వీడియో వస్తుందన్నమాట ఆన్లైన్లోకి. సో దట్ అందుకే నేను చాలా టైం తీసుకొని ఈ వీడియోస్ అన్నీ కూడా చేస్తానన్నమాట. ఇంకా దారిలో వెళ్తుంటే మాత్రం వ్యూస్ అదిరిపోయినాయి అనమాట. సో అందుకనే మీకు టోటల్ వీడియో లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను. వ్యూస్ ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయో. రిటర్న్ బ్యాక్ కోసం మేము మళ్ళీ అండమాన్కి వెళ్తాము. అండ్ అక్కడ మేము కొంచెం ఎంజాయ్మెంట్ అవన్నీ చేసేసి అండ్ కొంచెం షాపింగ్ కూడా చేసేసి అవన్నీ చేస్తే కూడా అయిపోతుంది కదా. సో అందుకని షాపింగ్ అయితే నేను సమ్ రింగ్స్ అవన్నీ ఇక్కడే తీసేసుకున్నాను కదండి. అక్కడైతే ఇంకేం తీసుకోవాలో చూడాలి ఇంకా. సో ఇదైతే ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి అండ్ మీకు ఎవరికన్నా షేర్ చేయండి. మీకు ఎవరికైనా ట్రిప్ ఉంటే మాత్రం వాళ్ళతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు కూడా ఈ ట్రిప్ వేస్తారని అనుకుంటున్నాను. సో నాకైతే ఈ ట్రిప్ చాలా బాగా నచ్చింది. ఇదే ఇంకా ఈ అండమాన్ వీడియో లాస్ట్ అనమాట. సో ఇంకా నుంచి ఏం రావు, కొన్ని షార్ట్స్ రావచ్చు మేబీ, అంతే ఇంకా. సో ఇదే అనమాట ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్ అండ్ బాయ్ బాయ్.